హలో ఫ్రెండ్స్, 2018 ఇండోనేషియా నుండి ప్రపంచం ముందు ఎలాంటి ఘటన ముందుకు వచ్చిందంటే దాని గురించి మీరు విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అక్కడ ఒక జంతువు తన యజమానినే తినేస్తుంది. ఎక్కువ ప్రజలు తమ ఇండ్లలో చిలుక, కుక్క, పిల్లి వంటి జంతువులను పెంపుడు జంతువుగా పెంచుతారు. కానీ కొంతమంది ప్రజలు తమ ఇండ్లలో సొసైటీ ముందు కూల్ గా ఉండడానికి తమ ఇండ్లలో ఎలాంటి ఒక జంతువులను పెంచుతారు అంటే వాటిని పెంచడం చాలా ప్రమాదకరమైన పని మరియు ప్రజలు అడవి జంతువుల పట్ల వారి మధ్య ఎలాంటి ప్రవర్తనను అవలంబిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకోసం ప్రపంచంలోని అలాంటి 5 జంతువుల గురించి మీకు చెప్తాను. వాటిని ప్రజలు తమ ఇండ్లలో పొరపాటు పడి పెంచుకుంటారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. నంబర్ 1 టైగర్. ఫ్రెండ్స్, మీరు సోషల్ మీడియాలో ఎన్నో సార్లు చూసి ఉంటారు. ఏంటంటే చాలా మంది మనుషులు వారి ఇండ్లలో టైగర్ ఎలాంటి అడవి జంతువును పెంచుకుంటారు. పులిని తమ ఇండ్లలో పెంచడం వల్ల తమకి మరి శక్తివంతులుగా మారినట్లు తమకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అలా కాదు. ఎందుకంటే పులి ఒక పనికి రాని జంతువు కాదు మరియు పులిని తమ ఇండ్లలో పెంపుడు జంతువుగా పెంచలేరు. ఎందుకంటే ఈ పులి ఆకలి లేని సమయం వరకు ఇది మీకు ఒక మంచి స్నేహితుడు. ఒకవేళ పులిని 2-3 రోజులు ఆహారం పెట్టకుండా అలానే ఆకలితో ఉంచితే ఆ పులి ముందు వారి యజమానైనా సరే ఎవరైనా సరే నుంచుంటే చంపి ఆకలిని తీర్చుకుంటుంది. దుబాయ్ లో ఈ ప్రజలు పులులను తమ ఇండ్లలో ఉంచుకోవడం మీరు అనేక వీడియోలలో తప్పక చూసే ఉంటారు. కానీ ఈ వ్యక్తులు తమ పులులను ఎప్పుడు ఆకలితో ఉంచరని మీకు తెలుసా? దీనికి సంబంధించిన దుబాయ్ లో ఇటువంటి నిజమైన ఒక ఘటన జరిగింది. దుబాయ్ కి చెందిన ఒక పెద్ద షేక్ మహమ్మద్ జమీల్ తన ఇంటిలో సింహాన్ని పెంచాడు. వారు ఈ సింహాన్ని పెంచినప్పుడు అతని వయసు చాలా తక్కువ ఉన్నది మరియు అది పిల్లవాడిగా ఉన్నాడు. కానీ సింహం వయసు పెరిగే కొద్దీ అతని శరీరం పరిమాణం పెరుగుతుంది. ఆపై తన శరీర పరిమాణం పెరుగుతున్నప్పుడు అతని ఆకలి కూడా పెరుగుతుంది. అయితే షేక్ జమీల్ తన సింహాన్ని ఇంట్లో వదిలేసి అతను ఒక వారం పాటు ఇంటి నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. ఆపై వారు వెళ్లిపోయినప్పుడు తరువాత ఇతని సింహాన్ని అతడు సేవకుడు చూసుకుంటాడు. అతడి సేవకుడు పొరపాటున ఒక తప్పు చేస్తాడు. ఏంటంటే ఇతను సింహాన్ని తగినంత ఆహారం ఇయ్యలేదు. అలా 4 రోజుల పాటు కొనసాగుతూ వస్తుంది. సింహాన్ని ఆహారం వేయకపోవడం వల్ల అది ఆకలితో ఉంటుంది. దాని తర్వాత 5వ రోజు అప్పుడు ఆ సేవకుడు ఆహారం వేయడానికి దాని బోనులోకి వెళుతాడు. ఆ రోజు సింహం ఆకలితో ఉండడం వల్ల సింహం సేవకుడిపై దాడి చేస్తుంది. నంబర్ 2 స్నేక్. ఫ్రెండ్స్, ఒక పామును మీ ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా ప్రమాదం జరగవచ్చు. కానీ ఈ పిల్లవాడు కోసం అంత ప్రమాదం కాదేమో. ఈ చిన్న పిల్లవాడు ఈ కొండ చిల్లువ పాముతో పడుకొని దానితో ఆడుకుంటాడు మరియు ఈ పాముతో పాటు కలిసి ఆహారం తింటాడు. ఈ పిల్లవాడి తండ్రి కొండ చిల్లువ పాము తన ఇంటి వెనుకనున్న పొలంలో దొరుకుతుంది. అప్పుడు ఇతను పామును పట్టుకొని ఇంటికి తీసుకొస్తాడు. అప్పటి నుండి ఈ పిల్లాడు చిన్నప్పుడు నుండి ఈ పాముతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పాము ఈ పిల్లాడిని ఎలాంటి హాని కలిగించలేదు. అలాగే ఈ చిన్న పాపను చూడండి. ఇది ఎల్లో కలర్ లో ఉన్న కొండ చిల్లువ పాముతో ఎలా ఆడుకుంటుందో. ఈమె ఈ పాముతో కలిసి ఆహారం తింటుంది. అలాగే హోంవర్క్ కూడా చేస్తుంది మరియు ఈ పాముతో బయటికి తిరగడానికి కూడా పోతుంది. ఈ ఎల్లో కలర్ లో ఉన్న కొండ చిలువ చూడడానికి ఎంత అందంగా ఉన్నా అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది ఒక ప్రమాదకరమైన జంతువు కాబట్టి. కానీ ఈ పాపపై ఎప్పుడు అటాక్ చెయ్యదు. ఇప్పుడు దీనికి సంబంధించిన జూన్ 2018 ఇండోనేషియా నుండి ఎలాంటి ఘటన ముందుకు వచ్చిందంటే అది 8 మీటర్ల పొడవు రెడిక్యులేటర్ కొండ చిలువ ఈ చిన్న పాపను మింగేస్తుంది. నంబర్ 3 హయానా. ఫ్రెండ్స్, హయానాల గురించి మనందరికీ తెలిసిందే. హయానా ప్రపంచంలోని అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువులో ఒకటి. ఈ జంతువులను పెంచడం చాలా రిస్క్ అయిన పని. 1790లో జేమ్స్ బూస్ ట్రావెలర్ తన బుక్ లో దక్షిణ ఆఫ్రికాలో నివసించే కొంతమంది రైతులు తమ ఇండ్లలో హయానాల వంటి జంతువులను పెంచుకుంటారని రాశాడు. 1801లో సర్జన్ బేరో తన పుస్తకంలో దక్షిణ ఆఫ్రికా పర్వతాల నివసించే ప్రజలు తమతో పాటు హయానాలను పెంచుకుంటారని రాశాడు. మరియు అక్కడి ప్రజలు జంతువు వేటాడడానికి హయానాలను ఉపయోగిస్తారు. ఈ హయానాలను వేటాడడానికి పూర్తిగా సహాయపడతాయి. ఇప్పుడు కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్న కొందరు ఈ హయానాలను తమ ఇండ్లలో హయానాలను పెంచడంతో పాటు వీటిని పూర్తి భద్రత నిర్వహిస్తారు. ఎందుకంటే హైనాలు ఎప్పుడైనా ఎవరినైనా దాడి చేయగలవు. నంబర్ 4 క్రొకోడైల్. ఫ్రెండ్స్, క్రొకోడైల్ ని తమ ఇంటిలో పెంచుకోవాలని ఎవరు ఆలోచన చెయ్యరు. అయినా కానీ ప్రపంచంలో కొంతమంది ఎలా ఉంటారంటే ఏకంగా ప్రమాదకరమైన క్రొకోడైల్
జంతువుని తమ ఇంట్లలో పెంచుకుంటారు. ఇండోనేషియాలో ఉండే ఒక ఫ్యామిలీ తమ ఇంటిలో క్రొకోడైల్ ని పెంచుకుంటారు. ఈ ముసలి కోసం తమ ఇంటిలో సెపరేట్ గా స్విమ్మింగ్ పూల్ ని ఏర్పరిచారు. ఇది రోజంతా స్విమ్మింగ్ పూల్ లోనే ఉంటుంది. ఈ ముసలిని ప్రతిరోజు శుభ్రం చేస్తారు. ఎప్పుడైతే దీనికి ఆకలి వేస్తుందో అప్పుడు ఇది పైకి వచ్చి ఆహారం తింటుంది. కానీ ఈ ముసలి ఈ రోజు వరకు ఎవరిపైన దాడి చేయలేదు మరియు హాని కలిగించలేదు. నంబర్ 5 రాకూన్. ఫ్రెండ్స్, ఈ రాకూన్ ని తమ ఇండ్లలో పెంచుకోవడం ఖచ్చితంగా ఇంపాసిబుల్. కానీ వీటిని చిన్నప్పటి నుండి పెంచుకోవచ్చు. కానీ ఒక అడవి రాకూన్ ని పట్టుకున్న తర్వాత దాన్ని ఇంట్లో పెంచుకోవడం ఎప్పటికీ జరగని పని. వీటి ప్రవర్తన ఇంటిలో ఉండడానికి ఇష్టపడని విధంగా ఉంటాయి. రాకూన్ అడవిలోని అన్నింటికంటే ఇంటెలిజెంట్ జీవులలో ఒకటి. అంతేకాకుండా వీటి ప్రవర్తన చాలా అరుదుగా మరియు దాడి చేసే విధంగా ఉంటుంది. ఒక రాకూన్ పిల్లని చిన్నప్పుడు నుండి మీతో పాటు పెంచితే అలాగే వాటిని తల్లి స్థానాన్ని మీరు తీసుకుంటే ఆ రాకూన్ జీవితం అంతా మీతో చాలా ప్రేమగా జీవించగలదు. సో ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియో అంతే. ఈ వీడియోను చూసి ఈ వీడియోలో మీరు ఏ జంతువును పెంచాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అంతవరకు మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.